హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే మంచి పాజిటివ్గా ఉంది. మంచిగా బిట్ కాయిన్ చూసారంటే $1,05,000కి రీచ్ అయ్యింది. మన ఇండియన్ మనీలో ఆల్మోస్ట్ 1 crore దగ్గరికి రీచ్ అయిపోయింది. ఇంకొక $1,00,000-2,00,000 తక్కువలో ఉంది. 98-99 lakhs దగ్గరికి వచ్చేసింది. ఎప్పటి నుంచో చెప్తున్నాను, బై చేసుకోండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి బిట్ కాయిన్. ఎందుకు ఇంత మూమెంట్ వచ్చిందంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్లో అందరూ చాలా ఎక్సైటెడ్. త్వరలోనే ప్రెసిడెంట్ ట్రంప్ గారి స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంది. దానికి ముందు బాగా పరుగుల మీద ఉంది క్రిప్టో కరెన్సీ మార్కెట్. నాట్ ఓన్లీ బిట్ కాయిన్ పెరగడంతో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. మంచి పాజిటివ్గా ఉంది. ఇప్పుడు బిట్ కాయిన్ లెవెల్స్ చూస్తే ప్రస్తుతం నేను వీడియో చేసే టైంకి $1,04,000, $1,05,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఏమన్నా బౌన్స్ అయ్యి ఆల్ టైమ్ హైని డెఫినెట్గా రీచ్ అయిపోద్ది. 20వ తారీఖు స్వేరింగ్ ఇన్ సెరమనీ టైంకి తిరిగి మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి పైకి వెళ్తుంది. రెసిస్టెన్స్ వచ్చి ఫస్ట్ రెసిస్టెన్స్ $1,13,000. అది కానీ క్రాస్ చేసిందంటే $1,15,000, $1,25,000 వరకు వెళ్తుంది. బాగా పాజిటివ్గా ఉంది మార్కెట్. అందరూ కూడా ఎక్స్పెక్టింగ్ ఎప్పుడు ట్రంప్ గారు స్వేరింగ్ ఇన్ అవుతారా, క్రిప్టోని అడాప్ట్ చేస్తానన్నాడు ఆయన. ప్రయారిటీ నేషనల్ కరెన్సీగా దాన్ని చేస్తామని చెప్తున్నాడు. ఆ బిల్లు పాస్ చేస్తూ ఉంటున్నారు. అట్లాగే రెగ్యులరైజేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ కూడా పాసిబుల్ అంటున్నారు. డెఫినెట్గా ఇవన్నీ జరిగినాయి అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. అందులోనూ ఆల్ట్ కాయిన్స్ అన్నీ బాగా హోల్డ్ చేయండి. అన్నీ బాగా పెరుగుతాయి. ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాజ్ కాయిన్లో ఒక మంచి న్యూస్ ఉంది. ఏంటంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి వచ్చేటప్పటికి ఇంచుమించు $1 దగ్గరికి వెళ్తుందని అందరూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డాజ్ కాయిన్లో ప్రస్తుతం ఇండియన్ మనీలో $39 అట్లా ట్రేడ్ అవుతుంది. $38-39 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా ఇక్కడి నుంచి డబుల్ అవుద్ది. $1 అంటే ఆల్మోస్ట్ ₹90, $85-90 దగ్గరికి వెళ్ళిపోద్ది అంటున్నారు. కనుక డాజ్ కాయిన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి, ధైర్యంగా హోల్డ్ చేయండి. మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఇంకా బై చేసుకునే వాళ్ళు కూడా బై చేసుకోవచ్చు. చూసుకొని మీరు బయింగ్ చేసుకునేటట్లయితే చేసుకోండి. మీరు కూడా చెక్ చేసుకోండి. చాలా మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎలాన్ మస్క్ ఒక మంచి పోర్ట్ఫోలియో ఇస్తాడు ఆయన క్యాబినెట్లో. కనుక బాగా పాజిటివ్గా ఉంది. డాజ్ కాయిన్ని వాచ్ చేసుకోండి, మిస్ చేయబాకండి. ఆపర్చునిటీ వస్తే బై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరైనా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. అలాగే మీకు Web3 అని ఒక ఆప్షన్ ఉంది, అదొకటి బాగుంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. మీకు ఈ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ కావాలంటే నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే నా వాట్సాప్లో చాట్ చేశారంటే మీకు నేను లింక్ పంపిస్తాను. మీరు KYC కంప్లీట్ చేశారంటే వితిన్ 1 hour మీకు అకౌంట్ డిపాజిట్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, అది CoinDCX సమాచారం. ఇప్పుడు మన షిబా ఇన్యూ కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇన్యూ కాయిన్ ఇన్ని రోజులు మూమెంట్ లేకుండా ఆగిపోయి ఉంది. ప్రస్తుతం ఇవాళ చూస్తే కొంచెం మూమెంట్ వచ్చింది. ఒక 200 points పైకి వచ్చింది. కొంచెం స్లోగా. ఎప్పుడైతే బిట్ కాయిన్ $1,05,000కి వెళ్ళిందో ఆటోమేటిక్గా మన షిబా ఇన్యూ కాయిన్లో కూడా కొంత మూమెంట్ అయితే కదలిక అయితే వచ్చింది. ఇక్కడి నుంచి బౌన్స్ అవ్వాలి. ఎంతవరకు బౌన్స్ అవుతుంది ఏంటనేది చూడాలి. ఈ నెలాఖరికి వచ్చేటప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 2500, 2800 సిరీస్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా పంప్ అవుద్ది. కొంచెం
ఓపిక వెయిట్ చేయాలి. హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయండి. ఎవరన్నా కొత్తగా బై చేయాలనుకున్న వాళ్ళు బై చేసుకోండి. షిబా ఇను కాయిన్ గురించి. ఇప్పుడు ఎక్స్ఆర్పి రిపుల్కి వచ్చేటప్పటికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్స్ఆర్పి రిపుల్ ఇవాళ చూసారంటే $3.5 అంటే ఇంచుమించు మన ఇండియన్ మనీలో $300 దగ్గర ఉంది. కొంచెం డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. ఎందుకంటే రిపుల్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే 2025కి వచ్చేటప్పటికి $8 to $10 వరకు వెళ్తుంది అంటున్నారు. $8 to $10 అంటే ఇంచుమించు 600, 800 మధ్యలో 800 వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీస్, 800, 900 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉందంటున్నారు ఎక్స్ఆర్పి రిపుల్. కనుక ఎక్స్ఆర్పి రిపుల్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయండి. బాగా మంచి పాజిటివ్గా పెరుగుతాయి. ఇప్పుడు మెయిన్ బిట్ కాయిన్ పెరగటమే మాత్రమే కాదు, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే మార్కెట్ క్యాప్ దగ్గరగా $3.70 trillion వచ్చింది ఇప్పుడే ఆల్రెడీ. దాంట్లో 2 trillion బిట్ కాయిన్ షేర్ ఉంది. మిగతా 1.5 trillion పైన $1.70 trillion మన ఆల్ట్ కాయిన్స్లో ఉంది. అంటే ఆల్ట్ కాయిన్స్ ఎంత పెరుగుతున్నాయో మీరే చూడండి. బాగా పెరుగుతుంది ఆల్ట్ కాయిన్స్. చూసుకోండి. ఆల్ట్ కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి. బాగా మంచి పంపు తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలాన్ మస్క్ గారి స్పేస్ ఎక్స్ అని ఆయన ఒక కంపెనీ ఉంది. వాళ్ళ దగ్గర 8,256 బిట్ కాయిన్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అంటే ఇంచుమించు $500 billion పైనే వర్త్. ఆ కాయిన్స్ వాళ్ళు ఎప్పుడు సేల్ చేస్తారు ఏంటనేది తెలియదు. ఈ మధ్యలో ఇంకొక న్యూస్, మన సిల్క్ రోడ్లో వాళ్ళ కంపెనీని సీజ్ చేసిన బిట్ కాయిన్స్ గవర్నమెంట్ రిజర్వ్లో ఉన్నాయి. అయ్యి పబ్లిక్ మన ఎక్స్చేంజెస్కి పంపించి అమ్మటానికి వీల్లేదు అని ఇప్పుడు ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ కాయిన్స్ అమ్మొద్దు, యాక్చువల్గా ఆక్షన్ చేయాలనుకున్నారు. బట్ ఇప్పుడు ఏం ఆక్షన్ కానీ ఏది చేయబాకండి, అవి అలాగే రిజర్వ్లో ఉంచండి, అవసరమైతే ఇంకా కలెక్ట్ చేయండి అని ఇక్కడ అమెరికాలో ఆయన ట్రంప్ గారి క్రిప్టో అడ్వైజరు ఎడ్విన్ అని ఉన్నాడు, ఆయన చెప్పాడు. ఇవన్నీ కూడా హోల్డ్ చేయండి, ఇంకా అవసరమైతే అక్యుములేట్ చేయండి అని చెప్పారు. ఓకే, ఇది మంచి న్యూస్. దాని తర్వాత ఇవాళ చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ ఎథీరియం ఒకటి పెరుగుతుంది. ఎథీరియం ఒకటి వాచ్ చేసుకోండి. సడన్గా రేజ్ అవడం మొదలుపెట్టింది, గబగబా పెరుగుతుంది. ఎందుకంటే డాలర్స్లో $3,400, $3,500 టచ్ చేసింది. బాగా పాజిటివ్ ఉంది, పైకి వెళ్తుంది. మన ఇండియన్ మనీలో 3,15,000, 20,000 దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా అది పాజిటివ్గా బాగా పైకి వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత సొలానా ఒకటి $20,000 వచ్చింది. ఇంకా పెరుగుద్ది, బాగా పాజిటివ్గా పెరుగుద్ది, చూసుకోండి. అది కూడా బై చేసుకోవచ్చు. దాని తర్వాత గాలా కాయిన్ ఒకటి మిస్ చేయబాకండి. $3-4 కింద ఉంది. ఇంకా ఖచ్చితంగా దానికి రెసిస్టెన్స్ $7, $10 వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది కనుక గాలా కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఆడా కార్డినో ఒకటి గబగబా పెరుగుతుంది, దాన్ని కూడా వాచ్ చేసుకోండి. దాన్ని కూడా వీలుంటే బై చేసుకోండి. దాని తర్వాత పాలిగాన్ మ్యాటిక్లో మంచి న్యూస్ ఉంది. ఖచ్చితంగా పాజిటివ్గా పైకి వెళ్తుంది అంటున్నారు కనుక పాలిగాన్ మ్యాటిక్ చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ 700 కింద ఉంది. ఖచ్చితంగా ఈ బుల్ రన్లో ఇంచుమించు $900-1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది కనుక పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత పెప్పీ కాయిన్ కూడా పెరుగుతుంది, అది ఒకటి చూసుకోండి. దాని తర్వాత జాస్మి కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత మెమీ కాయిన్స్లో బాంక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ, ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి, ఇవన్నీ పెరుగుతున్నాయి. దాని తర్వాత XLM అని ఒక కాయిన్ ఉంది, అదొకటి చూసుకోండి. XLM ఒకటి పెరుగుతుంది. దాని తర్వాత
AI16Z అనే ఒక కాయిన్ మీకు ఆల్రెడీ ఒక ఇమేజ్ కూడా పెట్టి ఒక వీడియో చేశాను. ఆ కాయిన్ కూడా 120 రూపీస్ దగ్గర ఉంది. అది ఖచ్చితంగా బాగా పెరుగుతుంటున్నారు. దాన్ని కూడా వాచ్ చేయండి. మీరు నేను చెప్పాను, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, బట్ నా క్యాలిక్యులేషన్స్లో నేను వాచ్ చేసి అబ్జర్వ్ చేసి పెరుగుతున్న దాన్ని మీకు చెప్తున్నాను కనుక మీరు ఏదన్నా చేసుకోవాలనుకుంటే ఒకవేళ అవసరం అయితే ఎవరన్నా నిపుణుడిని అడ్వైస్ తీసుకుని బయింగ్ సెల్లింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎక్సైటెడ్, ప్రెసిడెంట్ ట్రంప్ గారు స్వేరింగ్ ఇన్ సెరమనీ ఎప్పుడు 20వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఇక్కడ అమెరికాలో అందరూ చాలా ఈగర్గా వెయిటింగు. ముఖ్యంగా మన క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు. హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియాలోనే హైయెస్ట్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇండియన్స్. దాని తర్వాత అమెరికా వస్తుంది. చూసుకోండి, ఇంతమంది మన ఇండియాలో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఫ్యూచరు బ్రహ్మాండంగా ఉంటుంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్లో. ఇండియాలో కూడా రెగ్యులరైజ్ అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. బాగా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు కొత్త ఇన్ఫర్మేషన్తో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అప్డేట్ చేస్తాను. బాయ్.